నిన్న పబ్లిక్ టాక్ మస్తుందిగా. ఇక బ్యానర్ల పైన ఫైన్లు వేయాలి కదా జిహెచ్ఎంసీ వాళ్ళు, వేసిర్రు. టీఆర్ఎస్ పార్టీకి తక్కువ వేసి బీజేపీ పార్టీకి మాత్రం ఎక్కువ ఫైన్లు వేసిరంట. దాంతోపాటు మొన్నటి నుండి వర్షం దుమ్ము దులుపుతుంది. ఇక హైదరాబాద్లో దుమ్ము దులుపుతుంది కానీ ఊర్లలో మాత్రం వర్షమే లేదని ఏడుస్తున్నారు. అటు కూడా కొంచెం చినుకులు పడితే మంచిగా ఉంటుంది. సరే, ఇవన్నీ చెప్పుకునే ముందు మనం వచ్చేటో స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీని విడిచేదేలే, గెలిచే వరకు తగ్గేదేలే. అంటుకున్నాయి మంటలు, ఉరికిర్రు జనాలు. పాస్టర్ల మధ్య గొడవలు, అడ్డుకున్నారు భక్తులు. అల్లూరి సీతారామరాజు మీద ప్రేమ మరోసారి గుర్తు చేసిర్రు మళ్ళా. ఇక కొందరు నాయకులు ఉంటారు, ఏం చేస్తారంటే పార్టీలో కొంచెం భయం తగ్గితే వేరే పార్టీలో పోదామని చెప్పి సిద్ధమవుతారు. ఇక గా పార్టీ గీ పార్టీ అని కాదు, కానీ ఏ పార్టీ మంచిగా ఉంటే గా పార్టీలో దొరుకుతారో, సీటు దొరికితే మంచిగా ఉంటుందని చెప్పేసి పరుగులెత్తుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పోయిన ఎన్నికల్లో ఎంతమంది పోయిర్రులా, గా పార్టీ నుంచి గీ పార్టీకి మాత్రం చాలామంది పోయిర్రు. ఇక ఇప్పుడు కూడా గట్లాంటి కథే నడుస్తుంది. అయితే ఒకసారి దగ్గర పోయి మీరు పార్టీ మారుతారా అని చెప్పేసి అడిగితే పార్టీ మారేదేలే అన్నారు. ఎవరు రాస్తారనుకున్నా, ఇక ఈసారే. ఇక ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే పార్టీ మార్పిడి అనేది రాజకీయ నాయకులల్లా సర్వసాధారణం అయిపోయింది. ఇక మరోసారి పార్టీ మార్పిడిల గురించి ఒక ఎమ్మెల్యే అయితే మంచి వ్యాఖ్యలే చేసిండు. ఈ వ్యాఖ్యలు ఏందో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీని మాత్రం నేను వీడే ఆలోచనే లేదంటున్నాడు మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు మునుగోడు ప్రజలు క్యాడర్ను ఒప్పించి ముందడుగు వేస్తారని కూడా సార్ స్పష్టం చేసినట్ట. మరి ఈ పార్టీ మార్పిడి కూడా ఎట్లుంటుందంట అంటే డబ్బు కోసమో లేకపోతే స్వార్థం కోసమో కాదట, కేసీఆర్ని గద్దదించే విషయంలో మాత్రమే పార్టీ మారతానని చెప్పేసి కుండ బద్దలు కొట్టిండట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అట్లనే తన నమ్మకంతో నిలబెట్టిన మునుగోడు ప్రజలకి మాత్రమే న్యాయం చేయలేకపోతున్నాను, నిధులు రాకపోవడం వల్ల వాళ్ళ రుణం కూడా తీర్చుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఆవేదన వ్యక్తం చేస్తుండట. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న గోల ఇదే కావచ్చు. ఏమన్నా సర్పంచ్ల కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా నిధులు రావట్లేవు అని చెప్పుకుంటూనే పోతుండ్రు. మరి చూడాలి ఎప్పుడు నిధులు వస్తాయో, మనకు అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో. నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తల వంచుకునే పని చేయను, తప్పు చేయను. నిజంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికి చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం, కేసీఆర్ని గద్దె దించి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే నిర్ణయం, నిజంగా అటువంటిది ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండొచ్చు, దొంగసాడుగా అమ్ముడు పోకుండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుండొచ్చు. నేను ఆ పని చేయను. అవసరమైతే పదవి త్యాగం చేస్తా, రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఒకవేళ రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్దె దించేందుకు రాజకీయాల్లో ఉంటా. ఒకవేళ కేసీఆర్ని గద్దె దించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నా అభిమానులకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ నిర్ణయం తీసుకుంటే తప్పితే స్వార్థం కోసమో పదవి కోసమో డబ్బు కోసమో పార్టీ మారే ప్రసక్తే లేదు. ఒకవేళ మారినా నేను చెప్పినట్టు ఇక ఏడైనా మంటలు అంటుకుంటే ఇక ఏం చేస్తాం, బర్రను ఉరుకుతారు జనాలందరూ. కాడి నుండి ఊరికి ఆ మంటలు ఆడపడానికి ప్రయత్నిస్తారు. ఇక ఇల్లు ఫ్యాక్టరీలు గిట్లాంటి ఏమైనా తగులుకుంటే ఏం చేస్తారులా, ఇక దాంట్లో ఉన్న ఫస్ట్ ప్రాణాలను కాపాడతారు. తర్వాత ఏమైనా వస్తువు కాలితే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈడ మాత్రం కొంచెం నిమిషంలో అందరి ప్రాణాలు పోయేది. ఎవరు చూసిరో ఏమో కానీ ప్రాణం అయితే బతికిరు, జనాలు మాత్రం మళ్ళీ అట్లాగే ఉరికిరు.
ఈ మధ్య అసలు ప్రభుత్వ తప్పిడియో లేకపోతే మన ప్రజల తప్పిడియో అసలు దేని వల్ల జరుగుతున్నాయో కానీ అగ్ని ప్రమాదాలు అయితే సర్వసాధారణం అయిపోయినాయి. దీనికి నిదర్శనమే ఈ సంఘటన కూడా. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతున్న దక్షిణ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగినాయట. మరి ప్రయాణికులు ఊకుంటారా వారు ఉట్టిగానే భయభ్రాంతులకు గురైల్లట. రైలు దిగి ఒకటే ఉరుకులో పరుగులో పెట్టిల్లట. భువనగిరి పగిడిపల్లి మధ్య గత రాత్రి ఈ ఘటన కూడా చోటు చేసుకుందట. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో రైలు చివరి బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగినాయట. గమనించిన రైల్వే సిబ్బంది డ్రైవర్ని అప్రమత్తం చేసిల్లట. మరి రైలును కూడా నిలిపేసిల్లట. మంటలు చూసిన ప్రజలు మాత్రం భయంతో రైలు దిగి మాకు ఎక్కడ ఏమవుతుందేమో అని చెప్పేసి ఒకటే పరుగులు పెట్టిల్లట. మరి సమాచారం అందుకున్నారట. అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిల్లట. వాళ్ళు అదుపు చేసేలోపు మనోళ్ళు ఊకుంటారా సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారట. మరి మంటలు అంటుకున్న భోగి లగేజ్ క్యారియర్లో అంటుకుందట. మరి నిజంగానే ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరుగుంటే ఎంత ఆస్తి నష్టం జరిగేది, ఎంత ప్రాణ నష్టం జరిగేది. దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నజరేసి అగ్ని ప్రమాదాలు అరికట్టాలని చెప్పేసి కోరుకుందాం. గొడవలు అనేవి నాయకుల మధ్య కాదు, ఇంటి పక్క వాళ్ళతోనే కాదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ప్రతి దేవాలయాల్లో జరుగుతూనే ఉంటుంది. పూజారికి కూడా గొడవలు అవుతాయి. ఇక పాస్టర్లకు కూడా గొడవ అవుతూ ఉంటాయి. అయితే ఒక చోట కూడా పాస్టర్కు గొడవ అయింది. దాంతో అక్కడున్న భక్తులందరూ గిట్లా అడ్డుకున్నారు. ఇక కొట్లాటలు మనం బయట చూస్తూ ఉంటాం, రోడ్ల మీద చూస్తాం, మార్కెట్లలో చూస్తాం, ఇళ్ళల్లో చూస్తాం. కానీ ఈ మధ్యలో ఏందో కానీ ప్రార్థన మందిరాలలో కూడా ఒకటే కొట్టుకొని వస్తున్నట ఈ జనాల కంటే ముందు భక్తులని చెప్పాలి. ఇక మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో కొందరు భక్తుల మధ్య పెద్ద తోపులాటే జరిగిందట. కోర్టు ఆర్డర్ తీసుకొని నేను ప్రార్థన చేస్తా అని చెప్పేసి ఒక మాజీ పాస్టర్ వచ్చిందట. మరి వాళ్ళందరినీ 2 వర్గాలుగా విడిపోయి ఆ పాస్టర్ని ఒక వర్గం వాళ్ళు అడ్డుకున్నారట. కోర్టు నుంచి తమకు ఆర్డర్ వచ్చిన తర్వాతే అనుమతిస్తామని మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతో చర్చిలో గందరగోళ పరిస్థితి నెలకొందట. మరి ఇట్లాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? భక్తుల మధ్యలో కూడా ఇట్లా సఖ్యత లేకపోవడం గల కారణాలు ఏందనేది అస్సలు తెలుస్తలేదు. అల్లూరి సీతారామరాజు ఈ పేరు వింటే మనకు పోరాటం గుర్తుకొస్తుంది. మన భారతదేశం కోసం ఎంతో తన ప్రాణాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజుని ఇప్పటి వరకు మనం ఎవ్వరం మర్చం. ఎందుకంటే అంత భక్తి, దయ, ప్రేమ, అభిమానం ఉంటుంది కాబట్టి. ఇగో ఈడ కూడా అది మరోసారి నిరూపించారు మన వాళ్ళు. మనం చూడండిలా ఎవరిని మర్చిపోయినా కానీ ఎవరిని మర్చినా కానీ కొంతమందిని అయితే ఎప్పటికీ మర్చిపోలేము. అట్లాంటి వ్యక్తులలో మళ్ళీ అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. నేడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగపేట గ్రామానికి చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్, ఆయన కుమారులు దేవిన సోహిత ధన్యతా వీరుడా అందుకో మా జోహార్లు అన్న నినాదంతో రంగపేటలో అల్లూరి సీతారామరాజు సైకత శిల్పం రూపొందించిల్లట. మరి స్వాతంత్ర సమరయోధులు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సైకత శిల్పం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇక ప్రతి చోట మాత్రం జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మనం బయటికి పోయినా జాగ్రత్తలు, యాడికి పోయినా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక డ్రైవర్లకు మాత్రం ముఖ్యంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వెంటే వేల మంది ప్రాణాలు ఉంటాయి. ఒక 50 నుండి మొదలు పెట్టుకుంటే 30 వరకు బస్ వాళ్ళకు మాత్రం ప్రాణాలు ఉంటాయి. కానీ వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది ఉంటుంది. అందుకనే ఈడ కూడా డ్రైవర్లకు నిమ్మడంగా ఎట్లా నడపాలా, ఏం చేయాలని చెప్పేసి మరోసారి చెప్పుకొచ్చిర్రు. ఏడనుకుంటున్నారా? ఈడ మన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం స్థానిక మార్కెట్ యార్డ్ల సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిల్లట. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రతి డ్రైవర్ విధిగా యూనిఫామ్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని, మొబైల్ మాట్లాడొద్దని, ప్రయాణికులను ఎంత జాగ్రత్తగా వారి వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తే వారు మనల్ని అంత ఆదరిస్తారని చెప్పిండట. మరి ప్రతి ఒక్క డ్రైవర్ విధిగా నియమాలు పాటించాలని అడ్డా డ్రైవర్స్కు అవగాహన కల్పించారట సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా. అనంతరం తమ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వాగ్మారే చరణ్, సలహాదారులు మలయాళ భూమేష్, కార్యదర్శి చాహకటి కృష్ణ, కోశాధికారి పయ్యా ఖాన్ సభ్యులతో కలిసి డ్రైవర్లకు యూనిఫామ్లు మరి 5 లక్షల ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేసినట్ట. మరి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఈ ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి. మరి ఇట్లా పాటించాలని చెప్పేసి మంచి అవగాహన కల్పించిన ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా గారికి ముందుగా కృతజ్ఞతలు. అందరి యూనియన్ సహారా యూనియన్ లీడర్ అబ్దుల్ పాషా మరి యొక్క డ్రైవర్లకు అందరికీ అంగిలోత్సవాన్ని ఆధార్ కార్డు, యూనియన్ కార్డు మరి యొక్క అందరి కోసం సేవ చేసిన అబ్దుల్ పాషా యూనిఫామ్ తర్వాత మరి యొక్క నెలకి మేము ప్రతి నెలకి మీటింగ్ జరుపుతున్నాము. మరి యొక్క ఏమి మా ఎవరైనా సాయము మరి ఎవరైనా దోషాడితే ఎవరైనా మాకు సాయం చేయాలా, డ్రైవర్లందరూ పరేషానితోని మరి యొక్క అందరికీ బాధతోనే బండ్లు నడిపిస్తారు. ఎవరికి ఏమీ ఆధారం లేదు. మరి యొక్క డ్రైవర్ల కోసం మీరు ఎవరైనా సాయం చేస్తే ఇంకా బాగా ఉంటుంది. మాకు సపోర్ట్ సాయం మేము ప్రతి అందరికీ సాయం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా చేస్తాం. ఎప్పుడైనా చనిపోయేదాకా సాయం చేస్తాం. పృథ్వీరాజ్ డబల్ బెడ్రూమ్లో 8 ఏళ్ల నుండి గిదే పాట. ఎన్నడైతే ఆ పథకం వచ్చిందో కానీ డబల్ బెడ్రూమ్లోనే అరుచుకుంటానే ఉన్నారు. ఇక ఈడ మరోసారి డబల్ బెడ్రూమ్లో పంచారు. ఇక చూసినట్టయితే మన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివార్లోని కేసీఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 110 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇండ్ల పట్టాలని అందించినట. మరి ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా మాట్లాడినట్టు. ఎమ్మెల్యే సార్ మాట్లాడితే ఏమన్నాడంట అంటే పార్టీలకు అతీతంగా ఇల్లు లేని పేదవాళ్ళకే ఇల్లు చెందాలని మన ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పిండట. మరి ఈ ప్రక్రియను పూర్తి చేయడం కోసం అక్కడ స్థానిక ఎంఆర్ఓ సత్యనారాయణ గారు ఎంతో కష్టపడి ఈ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పేసి ఎంఆర్ఓ మీద ప్రశంసల వర్షం కురిపించినట. మరి ఇల్లు లేని వారికి ఇళ్లను కట్టించి వారి కళలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సంకల్పం అట. మరి కష్టపడి మన టీఆర్ఎస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతున్నట్టు కాదు, పార్టీలకు అతీతంగా పేదవారికే దక్కాలి ఇండ్లు అని చెప్పేసి ఎమ్మెల్యే విద్యాసాగర్ సార్ చెప్పిండట. మరి పేదల పాలిత దేవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే అని చెప్పేసి కోరుట్ల విద్యాసాగర్ సార్ కూడా చెప్పిండట. మరి ఇంకా ఏమన్నాడంట అంటే ఖచ్చితంగా మనం కూడా అన్ని నియోజకవర్గాల్లో పేదవాళ్ళకి లబ్ధి జరగాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలా అని చెప్పేసి కోరుకుందాం.
అన్న కొద్దిగా మంచిగా వస్తాయి. సత్యనారాయణ సార్ పూర్వ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళంతా కూర్చోండి. నిజమైన అర్హులకు మాత్రమే జరగాలి. మీరు ప్రొసీజర్ ప్రకారం చేయండి అని చెప్పి మాకు ప్రతిసారి సపోర్ట్ ఇచ్చుకుంటూ రావడం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ నమస్కారం. మాకు చాలా సంతోషం ఉంది మా ఇల్లు వచ్చినందుకు. ఈ మైనార్టీ అందరికీ వచ్చినందుకు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. కొంచెం కొద్ది మందికి ఇంకా రాలేరు. పాపం వాళ్ళు బాగా పరిశాన్ ఉన్నారు. మీరు కొంచెం ఆలోచించి వాళ్ళ సుఖ అందినట్టు చూడండి కొంచెం. థ్యాంక్ యూ సార్. ఇక ఈ ఊళ్ళో ఈరోజు ముచ్చట్లు, రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు శనార్థం.